వనస్థలిపురం సాఫ్ట్వేర్ సునీత కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. రెండోసారి కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది సునీత. మహేష్ గురించి రెండో భర్తకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది. 2024లో బేగంపేటలో సునీతతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 2025 ఏప్రిల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది సునీత. అప్పటికే ఆమెకు మహేష్తో పెళ్ళైందని తనకు తెలియదంటూ చెప్పుకొచ్చాడు శ్రీనాథ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో 5 నెలల్లో పాపో బాబో పుడతారనుకున్నా మొదటి పెళ్లి గురించి చెప్పకుండా మోసం చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు శ్రీనాథ్. సునీత భౌతికాన్ని తీసుకువెళ్లేందుకు శ్రీనాథ్ కుటుంబం నిరాకరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సునీత మాజీ భర్త మహేష్ మధ్య, సునీతకి అలాగే మాజీ భర్త మహేష్కి మధ్య 8 ఏళ్ల ప్రేమ ఉంది. 2022లో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా. 2023లో మహేష్తో పాటు కెనడాకు వెళ్ళింది సునీత. కెనడా వెళ్ళిన 10 నుంచి 15 రోజుల్లోనే మహేష్ సునీతకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. పోలీసుల సాయంతో ఇండియాకు వచ్చింది సునీత. మహేష్ అత్తమామలపై గృహహింస కేసు పెట్టింది సునీత. కోర్టుకు వెళ్లకుండానే పెద్దల సమక్షంలో ఇద్దరికీ విడాకులయ్యాయి. కేసుల వల్ల అవమాన భారంతో గుండెపోటుతో మహేష్ తల్లి మరణించిందని కూడా అక్కడ వినిపిస్తుంది. అయితే కేసులతో మహేష్ కెనడా వీసాకి అడ్డంకులు ఏర్పడ్డాయి. సునీత వల్లే తన జీవితం నాశనమైందని చెప్పి హత్యకు కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు శ్రీనాథ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుని ప్రయత్నించుదాం. మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, శ్రీనాథ్ ఇంకా ఏమన్నాడు? ఎట్ ద సేమ్ టైం ఈ కేసు విచారణకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి? ఎస్ సచిన్, మరి ఈ వనస్థలిపురంలో జరిగినటువంటి ఈ ఘటనను మాత్రము దృష్టిలో తీసుకుంటే మరి సునీతది కూడా ఒకవైపు తప్పుందా అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మహేష్ తో మొదటి పెళ్లి కూడా ప్రేమ పెళ్లి. అది ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న సునీత తను కెనడాకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో కేవలం 10-15 రోజుల్లోనే గొడవలు రావడం కూడా మొదలయ్యాయి. ఆ గొడవల కారణంగానే కూడా అక్కడ కెనడాలో కూడా మరి మహేష్ పైన తను ఆ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే తను ఇక్కడికి ఇండియా కూడా రావడం జరిగింది. అదే విధంగా ఇండియాకు వచ్చిన తర్వాత తను 490 సెక్షన్ కింద కూడా మహేష్ మీద తను కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే పెద్దల సమక్షంలో వాళ్ళు విడాకులు తీసుకున్నప్పటికీ కూడా కోర్టు పరంగా మాత్రము వాళ్ళకి ఇప్పటి వరకు విడాకులు అనేటివి మంజూరు అవ్వలేదు. ఆ విధంగానే గృహహింస చట్టం కింద తన కేసు పెట్టడం బట్టి మహేష్ కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పోలీసుల ముందు కూడా మహేష్ ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ తనకు పాస్పోర్ట్ రద్దవడము, అలాగే ఇండియాలో మరి పోలీసులు పెట్టిన కండిషన్ల మీద తను ఎక్కడికి వెళ్ళలేకుండా ఉండడము, అక్కడ కెనడాలో తన జాబ్ పోవడము, ఈ గృహహింస చట్టం కింద పెట్టినటువంటి కేసులో తన తల్లి మానసికంగా కుంగిపోయి కూడా తను మృతి చెందడంతో కూడా ఇక్కడ మహేష్ అయితే చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళడం జరిగింది. అదొకటే కారణం కాదు, మెయిన్ గా 2025వ సంవత్సరంలో శ్రీనాథ్ను సునీత పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా గడుపుతున్న ఆ మూమెంట్లను కాస్త వీడియోల రూపంలో తను పోస్ట్ చేయడం అనేది మహేష్ తట్టుకోలేకపోయాడు. ఆ పోస్ట్ లో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అనేది చెప్పి ఒక మెసేజ్ కూడా ఇవ్వడంతో తను తన జీవితం అంతా కూడా చిందరవందరం చేసేసి తను ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉంది అనే ఒక వ్యక్తిగత కక్షపూరితంగా కూడా తను మనసులో నింపుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే తన వెంట బ్యాగును తెచ్చుకోవడము, తుర్కయంజాల్లో బాయ్స్ హాస్టల్లో చేరడము, ఇవన్నీ కూడా మహేష్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు శ్రీనాథ్ మాత్రము నిజంగా నాకు చెప్పలేదు, అంటే నాకే కాదు నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు సునీత, నాకు ఇదివరకే పెళ్లి అయింది అని చెప్పేసి, మొదటి పెళ్లి అయిందని ఎక్కడా కూడా మాకు చెప్పలేదు. ఆ తర్వాతే మాకు చెప్పలేదు కాబట్టే బేగంపేటలో మాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవడం కూడా అయ్యింది. తను ఇప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్ కూడా అయినప్పటికీ కూడా నాకు పిల్లలు వస్తున్నారు అనే ఒక సంతోషం నిండే లోపే ఈ అఘాయిత్యం జరిగింది. ఇది తట్టుకోలేని నేను షాక్ లో ఉన్నాను. కాబట్టి ఇక్కడ సునీత భౌతికాయాన్ని కూడా నేను తీసుకెళ్లడము అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు శ్రీనాథ్. ఎందుకంటే తనను ఎంతగానో నమ్మాను అని కూడా చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ మరి సునీత ఎందుకు దాచిపెట్టింది? ఇంకో విషయం, కెనడాలో ఇక్కడ మహేష్ కి సునీతకి ఈ 15 రోజుల్లో ఏం జరిగింది? ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి? ఎందుకంటే ఫస్ట్ మహేష్ కెనడాకి వెళ్ళిన తర్వాత నెల రోజుల పాటు కూడా ఇక్కడ సునీత తన ఫోన్ కి
తను ఫోన్లు చేసినా కానీ తను ఎటువంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. తన ఫోన్లు కట్ చేస్తూ రావడం బట్టి కూడా తనకు అనుమానం వ్యక్తమయ్యి ఇండియాకు వచ్చి సునీతను కూడా కెనడాకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎందుకు ఫోన్ అవాయిడ్ చేసింది, తనతో ఎందుకు తన ఫోన్లు ఎందుకు కట్ చేస్తూ ఉంది? ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 10-15 రోజుల్లో వాళ్ళ మధ్య ఎవరి వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇంకా మహేష్ ని విచారిస్తూనే ఉన్నారు. ఆ విషయాలు అయితే బయటికి వెళ్ళడం లేదు. అంటే ఈ 10-15 రోజుల్లో కూడా ఇంకా వేరే వ్యక్తి వల్ల ఏమన్నా, మూడో వ్యక్తి వల్ల ఏమన్నా వీళ్ళకు గొడవలు అయ్యాయా? ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిందా సునీత? ఆ తర్వాత శ్రీనాథ్ తో పరిచయం ఏర్పడిందా? పెళ్లి అది కాస్త పెళ్లిగా మారిందా? ఏంటి ఇవన్నీ కూడా అనే కోణంలో కూడా ఇంకా ఆ విచారణ అయితే కొనసాగుతుంది. కానీ మహేష్ మాత్రం పోలీసుల ముందు తను ఒప్పుకోవడం జరిగింది. నేను వ్యక్తిగతంగా తన మీద కక్ష పెంచుకొని ఇదంతా చేయడం జరిగింది, ఎందుకంటే నా జీవితాన్ని మొత్తం కూడా చిందరవందరం చేసింది సునీత అని చెప్పేసి కూడా అక్కడ పోలీసుల ముందు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయం పట్ల మరి డీసీపీ కూడా తను సుధారాని డీసీపీ సుధా కూడా మరి ప్రెస్ మీట్ ముఖంగానే తను చెప్పడం కూడా జరిగింది. మహేష్ ఈ వెల్లడించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సచిన్, రైట్, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవాలి. అట్ ద సేమ్ టైం శ్రీనాథ్ ఫ్యామిలీ ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు సునీతని యాక్సెప్ట్ అంటే సునీత భౌతికాయని కూడా వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి అంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉండిందంటే ఇద్దరికి మధ్య బయటకు వచ్చి, అంటే విడాకులు కావచ్చు లేకపోతే అమెరికా నుంచి రిటర్న్ అయిన కెనడా నుంచి రిటర్న్ అయిన తర్వాత? ఎస్ సచిన్, మరి కెనడాలో జరిగిన విషయాలను కూడా పోలీసులు ఇప్పుడు దృష్టిలోకి తీసుకొని ఆ పరంగా కూడా ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణము, వాళ్ళిద్దరి మధ్య విడాకుల దాకా రావడానికి కారణము ఎవరై ఉంటారు, ఎవరి వల్ల జరుగుంటాది అనే కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఇటు చూస్తే మరి శ్రీనాథ్ యాక్సెప్ట్ చేయలేదు, భౌతికాయాన్ని తీసుకెళ్లలేదు. కాబట్టి ఇక్కడ సునీత వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అక్కడికే మహారాష్ట్రకే తీసుకెళ్లారు. కాబట్టి ఇక్కడ శ్రీనాథ్ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని శ్రీనాథ్ ని మాత్రము పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు. అయితే తన నుంచి ఎలాంటి విచారణ చేపట్టాలనే అంశం పైన కూడా తీసుకోవట్లేదు, కేవలం మహేష్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే మహేష్ కూడా మహారాష్ట్రకు సంబంధించిన అతనే, కాకపోతే పెద్దపల్లి వచ్చి అక్కడ తను స్థిరపడడం వల్ల ఇటువైపు నుంచి మహేష్ ఫ్యామిలీ వైపు నుంచి ఓ పక్క సునీత వైపు ఫ్యామిలీ నుంచి కూడా అందరినీ విచారిస్తూ ఉన్నారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం సునీత వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. వనస్థలిపురం సాఫ్ట్వేర్ సునీత కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. రెండోసారి కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది సునీత. మహేష్ గురించి రెండో భర్తకు ఎక్కడా చెప్పలేదు. 2024లో బేగంపేటలో సునీతతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది శ్రీనాథ్కి అలాగే సునీతకి మధ్య. 2025 ఏప్రిల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది సునీత. అప్పటికే ఆమెకు మహేష్తో పెళ్ళయిందని నాకు తెలియదంటూ చెప్పుకొచ్చాడు శ్రీనాథ్. మరో 5 నెలల్లో పాప బాబు పుడతారనుకున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా మోసం చేస్తుందని సునీత భౌతికాయాన్ని తీసుకువెళ్లేందుకు నిరాకరించాడు శ్రీనాథ్. సునీత మాజీ భర్త మహేష్ మధ్య 8 ఏళ్ల ప్రేమ. ఆ తర్వాత 2022లో పెళ్లి. 2023లో మహేష్తో పాటు కెనడాకు వెళ్ళింది సునీత. కెనడా వెళ్ళిన 10 నుంచి 15 రోజుల్లోనే మహేష్ సునీతకు గొడవలు ప్రారంభమయ్యాయి. పోలీసుల సాయంతో ఇండియాకు తిరిగి వచ్చింది సునీత. అయితే మహేష్ అత్తమామలపై గృహహింస కేసు పెట్టింది సునీత. కోర్టుకు వెళ్లకుండానే పెద్దల సమక్షంలోనే ఈ పంచాయతీ తేలింది. అయితే కేసుల వల్ల అవమాన భారంతో గుండెపోటుతో మహేష్ తల్లి మరణించిందనేది అక్కడ వినిపించే మాట. కేసులతో మహేష్ కెనడా వీసాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో సునీత వల్లే తన జీవితం నాశనమైందంటూ కూడా ఈ హత్యకు పాల్పడిన నేపథ్యంలో చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.